హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ శివాజీ గారు మళ్ళీ మాడారండి. ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నారో ఒకసారి ఒక చిన్న స్లైడ్ చూపించే ప్రయత్నం చేస్తాను మీకు నేను. సో ఆయన ఏమంటారంటే, అమరావతి అంటే అంత ఈజీ అనుకున్నారా? గుంతలు తీయాలా, పిల్లర్లు వేయాలా, లేపాలా? అమరావతిని కంప్లీట్ చేయాలంటే వెంటనే అవ్వదు, అంత ఈజీ కాదు. గుంతలు తీయాలి, పిల్లర్లు వేయాలి, పిల్లర్లు లేపాలి, మధ్యలో ప్రకృతి వైపరీత్యాలు ఇలా చాలా ఉన్నాయి. ఏది చేసినా పిల్లల కోసమే కదా. పిల్లలు అంటే రేపటి తరమే కదా. అమరావతి అంటే రేపటి తరమే కదా అని మాట్లాడుతున్నారు సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టు శివాజీ గారు. సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ నిజంగా ఆయనేమి హీరో కాదు. ఆయన ఏదో 2 సినిమాలు చేశాడు అంతే. ఆయన ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ మోస్ట్ జూనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన, అంతే, అంతకుమించి ఏం లేదు ఆయనకి. ఓకే, సరే, దాని గురించి మనం పక్కన పెడదాం. సో ఆయన ఏదో పెద్ద ఒక మేధావిలాగా గతంలో గరుడ పురాణం అని చెప్పి నాకు ఢిల్లీ పెద్ద హోమ్ మినిస్టర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, లేకపోతే నాకు ఇంటెలిజెన్స్ చీఫ్ నా చెవిలో కూర్చొని చెప్పాడు, లేకపోతే రా ఏజెంట్ నాకు చెవిలో గుసగుస చెప్పాడని చెప్పి అప్పట్లో కథ నడిపాడు ఆయన, గరుడ పురాణం అని చెప్పి. ఆ పురాణం అయిపోయింది, ప్రజలు ఆయన నమ్ముకున్న పార్టీని తన్ని తరిమేశారు, అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది సార్. మళ్ళీ ఈ మధ్య వచ్చాడు, మళ్ళీ ఏమైనా ప్యాకేజ్ వచ్చిందో మరి, ఏమన్నా గూగుల్ పే, ఫోన్పే, పేటీఎంలు గట్రా ఏమన్నా బండి ఏమో తెలియదు మరి. మళ్ళీ వచ్చిండు సార్ ఈ మధ్య. వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెడతాడు. మొన్న మధ్య ఏదో నా సినిమా ఆపారు, మీ అంతు తెలుస్తా, మీ సంగతి తెలుస్తా అన్నాడు. మళ్ళీ అటే పోయిండు. ఆ సినిమా ఎవరు ఆపలేదని ఆయన, ఆ సినిమా అదే ఆగిపోయింది అని తెలుసుకున్నట్టున్నాడు బహుశా. ఇంకా అటే పోయిండు. మళ్ళీ నిన్న అమరావతి గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సార్ మేము చెప్పేది అదే సార్, అమరావతి కడతాం ఈజీ కాదు. మేము చెప్పేది అదే, అమరావతి కడతాం ఈజీ కాదు. అక్కడ నీళ్లు దవ్వాలి, గుంతలు తీయాలి. 30-40 అడుగుల్లోపు ఆయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ నేను చూసి మాట్లాడుతున్నా. 30 అడుగులు 40 ఐకానిక్ టవర్స్లో 30-40 అడుగుల లోతుకు తవ్వాలి, గుంతలు తీయాలి, మళ్ళీ వర్షం పడితే నీళ్ళు వచ్చేస్తే మళ్ళీ నీళ్ళు తోడుకోవాలి. ఇక ఆ పని చేసుకుంటూ కూర్చుందాం మనం. ఒక 6 నెలలు గుంతలు తవ్వుదాం, ఒక 6 నెలలు వర్షాలు పడితే నీళ్ళు తోడుకుంటూ ఉందాం. ఓకే, అప్పుడు మీ పిల్లలకు కాదు కదా, వాళ్ళ పిల్లలకు కూడా. నిజంగా మీకు శివాజీ గారు, మీకు నిజంగా మీ పిల్లల గురించి, మన భవిష్యత్తు గురించి మీకు కొంతైనా ధ్యాస ఉంటే ఇలాంటి మాటలు మీరు మాట్లాడరు. గతంలో మనం మద్రాసు నుంచి తరిమేయబడ్డాము. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తి చేసిన తప్పు వల్ల ఆయన పారిపోయి రావటం వల్ల మనం హైదరాబాద్ నుంచి వచ్చేసేసాము. ఇప్పుడు మళ్ళీ అమరావతి అని చెప్తున్నారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిపోదు అంటున్నారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉండబట్టి 7 సంవత్సరాలు అవుతుంది సార్. గతం 5 సంవత్సరాలు, మధ్యలో 2 సంవత్సరాలు. మధ్యలో ఈ ఇంటర్వ్యూలో ఈయన ఏమంటాడంటే, ఒక 5 సంవత్సరాల పాటు అమరావతిని శ్మశానంగా మార్చేశారు వీళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ గారు. సరే సార్, శ్మశానంగా మార్చేసాము, కరెక్టే. అంతకుముందు 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాల్లో మొత్తం మీరు సేకరించిన దాదాపు 42,000 ఎకరాల్లో ఎన్ని ఎకరాలు సేకరించే 42,000 ఎకరాలు, ఆ ఎకరాలకు హద్దులు చెప్పండి చూద్దాం. మీరు ఎవరైనా ఎక్కడెక్కడ దాకా సేకరించారు? ఇప్పటివరకు అందులో భూములు సేకరించిన రైతులకి ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు చెప్పండి? ఎంతమంది కమర్షియల్ కాంప్లెక్స్లు ఇచ్చారు? ఎంతమంది దాంట్లో ఇల్లు కట్టుకున్నారు? ఎంతమంది దాంట్లో షాపులు కట్టుకున్నారు? చెప్పాలి మీరు. ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు కదా. దానితో పాటుగా ఈ రోజుకి అమరావతిలో ఒక సరైన రోడ్డు పడిందా? ఆ అప్రోచ్ రోడ్డు తప్ప ఏదైనా ఒక సరైన రోడ్డు ఉందా అమరావతిలో? దేనికి అది అమరావతి అది రైతుల పాలిట ఇంకోవతి, అది శాపవతో ఇంకేదో అనుకోండి. విజనరీ అన్నారు. విజనరీ కాదు, అది పాయిజనరీ. అది అర్థమైందా? అది విజనరీ కాదు. అమరావతి అనేది ఇట్స్ ఎ పాయిజనరీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది అదే, వైసీపీ వాళ్ళు చెప్తుంది అదే. అక్కడ మనం 30-40 అడుగుల లోపలికి తవ్వాలి, గుంతలు తీయాలి, పిల్లర్లు లేపాలి, వర్షం పడితే మళ్ళీ తవ్వాలి, తోడుకోవాలి. ఇదంతా మనకెందుకు? మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మొత్తం కారిడార్ తీసుకుంటే, కలిపి చేస్తే దాదాపు 40 లక్షల మంది జనాభా ఉంటారు. 110 కిలోమీటర్ల విస్తీర్ణం, పోర్టు ఉంది, ఒక ఎయిర్పోర్ట్ ఉంది, గుంటూరు ఎడ్యుకేషనల్ హబ్, తోపు గుంటూరు. ఈ 3 కలుపుకొని చేసుకుంటే ఒక 10-20 వేల కోట్లోనే అంతా అయిపోద్ది. ఇన్ని లక్షల కోట్లు పెట్టి గుంటలు తీయవసరం లేదు, ఇన్ని కోట్లు పెట్టి తోడవసరం లేదు, ఇన్ని లక్షల కోట్లు పెట్టి భూ సమీకరణ చేయాల్సిన అవసరం లేదనేగా చెప్తుంది. మేమందరం మొత్తుకుంటుంది అదేగా. ఇంతకాలం చెప్తుంటే మీరు వినకుండా అప్పుడు అది ఇది అని చెప్పి మాట్లాడి, ఇప్పుడు మీరే చెప్తున్నారు. ఇప్పుడు మీ నోటితో అమరావతి కడతాం ఈజీ కాదు, నీళ్ళు తవ్వాలి, గుంటలు తవ్వాలి, నీళ్ళు తీయాలని మీరే చెప్తున్నారు. అదే మేము ఎప్పటి నుంచో చెప్తుంది, అది కాదు, సాధ్యం కాదని. సంతోషం, ఇప్పటికైనా మీకు మెలకు వచ్చింది, ఇప్పటికైనా మీకు స్పృహ వచ్చింది. అమరావతి రాజధాని కడతాం అనేది ఒక శుద్ధదండగా పని. అక్కడ రాజధాని కాదు కదా, అక్కడ ఏమీ కట్టలేము. అది ఒక నీళ్లు ప్రవహించే ప్రాంతం. అది మీరు ఎంత తీసినా నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా బోర్ వేయాలంటే ఎంత తవ్వాలండి? ఒక 10 అడుగులు
లోపు ఎక్కడైనా బోర్ పడిద్దా రాష్ట్రంలో? నేను సవాల్ చేస్తున్నా, ఎక్కడైనా సరే. కానీ మన అమరావతిలో ఇట్లా చేత్తో తవ్వితే నీళ్ళు వచ్చేస్తాయి, ఇట్లా చేత్తో. ఇక ఆ లెక్కన ఎప్పటికీ ఆ నీళ్లు తీసి తోడాలి, ఎప్పటికీ రాజధాని కట్టాలి. కట్టిన తర్వాత మళ్ళీ ఏదన్నా ఒక తుఫాను, ఒక భారీ వరద వచ్చిందనుకో మళ్ళీ మునిగిపోవాలి. డబ్బులంతా ఎట్టిపోతాయి? అప్పుడు నీళ్ల పాలవుతాయి. మేము చెప్తుంది ఇదే, ఇదంతా నీళ్ల పాలైపోద్ది సార్, ఈ అమరావతి కుదరదు సార్ అని మేము చెప్తుంది. ఇప్పుడు మీరు ఈరోజు కొత్తగా మీరు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా మీలాంటి వాళ్ళకి కళ్ళు తెరుచుకొని అమరావతి సాధ్యం కాదు, అది మన పిల్లల కోసం కాదు కదా, ఆ పిల్లల కోసం కూడా కాదు, ఎవరికీ సాధ్యం కాదు అది. ఆ తగలబేసే డబ్బులేదో, ఆ నీళ్ళలో పోసే డబ్బులేదో తీసుకొచ్చి రాష్ట్రం కోసం ఖర్చు పెడితే రాష్ట్రం బాగుపడిద్ది అని ఇప్పటికైనా మీలాంటి వాళ్ళని చెబితే రాష్ట్రం పరిస్థితి మారుతుంది. లేకపోతే అధోగతే అమరావతి.